ఏమో ఎంత ఘోరంగా ఉన్నారా మనుషులు అనేసి. ఈ ఎవరైతే బాలీవుడ్ నటి ఒక మహిళ ఆడపిల్ల, మన ఇంట్లో ఆడపిల్ల లాంటిది. అలాంటి ఆడపిల్లకే ఇంత నరకం చూపించారంటే, ఇక నాలాంటోడు కోర్టులో నిలబడి నేను పడ్డ శ్రమ పెద్ద శ్రమ అనిపించిందండి నాకు నిజంగా. విషయంలోకి వెళ్తే వకీల్ సాబ్ అని అప్పట్లో పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చింది. ఆ సినిమాలో ముగ్గురు ఆడపిల్లల్ని అలాగే బలవంతం చేయబోతారు విలన్లు. బలవంతం చేయబోతే వాళ్ళు ప్రతిఘటిస్తారు. ప్రతిఘటించిన కారణంతో ఆ విలన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు వెళ్ళి తప్పుడు కేసు పెడతారు. తప్పుడు కేసు పెట్టి ఈ ముగ్గురు ఆడపిల్లల్ని కోర్టులకి పోలీసులు వేధిస్తూ ఉంటే ఆ బాధ భరించలేక నరకం అనిపిస్తున్న ఆడపిల్లలకు అండగా పవన్ కళ్యాణ్ గారు అడ్వకేట్గా వెళ్తారు, లాయర్గా వెళ్ళి వాళ్ళ తరపున మాట్లాడతారు, వాళ్ళని గెలిపిస్తారు. సినిమాలో ఆడపిల్లల ఆ కష్టం చూసి మనం చలించిపోతాం. పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ చూసి విజిల్ ఎందుకు వేస్తామంటే, కష్టంలో ఉన్న ఆడపిల్లలని కాపాడడానికి ఒక హీరో వచ్చాడు రాని. సినిమాలో చూస్తేనే మనం అంత బాధపడతాం. రియల్ లైఫ్లో జరిగిందండి ఆడపిల్లకి. ఒక ఆడపిల్ల ప్రేమించిందో మరోటి చేసిందో వైసీపీ వాళ్ళు ట్రాప్లో పడింది. ఆ ట్రాప్లో పడితే వైసీపీ వాడు నన్ను ప్రేమించావు కదా పెళ్లి చేసుకో అంటే, చిచ్చి నేను పెళ్లి చేసుకునేది లేదని చెప్పి వైసీపీలో ఉన్న మెయిన్ వీళ్ళను జగన్మోహన్ రెడ్డి అయితే అసిస్టెంట్ వీళ్ళను సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి ఏగా పలానా ఆవిడని నేను ఇలా సోన్సో చేశాను, ఆవిడ ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోమంటుంది, నువ్వు ఎలాగైనా నాకు సపోర్ట్ చేయాలంటే, ఓ అంతే కదా ఈ మాత్రానికి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు, దగ్గర బాగుంటుందా, అమ్మాయి బాగుంటుందా, ఇలా మాట్లాడుకుని సరే నేను వాళ్ళ సంగతి నేను తేలుతానులేని ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లని అపాయింట్ చేసేటట్టండి సజ్జల రామకృష్ణారెడ్డి. ఐఏఎస్ ఆఫీసర్లను అపాయింట్ చేసేయడానికనే మీరేదో ఒక పథకాన్ని మొత్తం ప్రజల కోసం సంక్షేమ పథకాన్ని రూపుదిద్దమను, లేదా ఒక జిల్లాలో వెనకబాటుతనాన్ని వెళ్ళి మీరు సర్వే చేసుకురండి అనో కాదండి. ఆడపిల్లల్ని బెదిరించురండి, వెళ్ళి ఆడపిల్లల్ని భయపెట్టండి, ఆడపిల్ల మీద కేసు పెట్టండి అని ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లను అపాయింట్ చేసేటట్టండి. ఇది ఏ సినిమాలో కూడా లేదు ఇంత విలనిజం. ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు ఒక సాధారణ ఆడపిల్ల మీదకి వెళ్ళారటండి. వెళ్ళేటప్పుడే వీళ్ళతో కేసు తీసుకుని ముందు అర్జెంటుగా అమ్మాయి నిన్ను మోసం చేసిందని ఒక కేసు ముందు కంప్లైంట్ రాయి, ఆ కంప్లైంట్ రాసి ఇలాగే అని చెప్పి ఆ కంప్లైంట్ లెటర్ పట్టుకుని విమానంలో వెళ్ళారటండి. ఒక్క ఆడపిల్ల మీదకి విమానంలో వెళ్ళి ఆ ముంబైలో దిగిన వెంటనే పాపం ఆడపిల్ల ఏదో చిన్న నటిగా ఆవిడ ఉన్నది, చిన్న హీరోయిన్గా ఉంది. ఆ పరిస్థితుల్లో ఒక రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఒక ఆడపిల్ల మీద దాడి చేయడానికి ముంబై వెళ్తే ఆ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎంత భయాందోళనలు నిండుకుని ఉంటాయండి. జనరల్గా ఆడపిల్ల ఏమనుకుంటుంది, అరే నన్ను ఒకడు ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటాను, మోసం చేశాడు, నాకు ఈ వ్యవస్థ మొత్తం కలిసి నాకు సపోర్ట్ నిలబడుతుంది, నాకు అండగా ఉంటుంది అని భావిస్తారు ఆడపిల్లలు ఆ పరిస్థితిలో. అలాంటి ఆడపిల్ల మీదకి జగన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం దాడికి వెళ్తే ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్ల మనసు కానీ, ఆ తల్లిదండ్రులు కానీ, ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎంత భయభ్రాంతులకు గురై ఉంటారండి. అరే మోసపోయింది మేమైతే ఏకంగా ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చారేంటి, ఐపీఎస్ ఆఫీసర్లు వచ్చారేంటి, ఏదో 5 కోట్ల రూపాయల డీల్ ఏదో జరిగిందంటండి. ఈ ఆడపిల్ల తనకు జరిగిన అన్యాయం కోసం నిలబడిందని ఆడపిల్ల మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కేసు ఫైల్ చేసి ముంబై కోర్టులో సబ్మిట్ చేసి అక్కడి నుంచి ట్రాన్సిస్ట్ వారెంట్ ఏదో అంటున్నారండి, ఆ వారెంట్ తీసుకుని వాళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చి విజయవాడ జైల్లో పారేశారటండి. ఎంత దుర్మార్గం ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళు ఇంత దారుణంగా ఊరికే నాశనం అయిపోలేదండి. వైసీపీ మొత్తం ఎందుకు మట్టుకుట్టుపోయింది అనుకున్నారు? ఇలాంటి ఆడపిల్లల ఉసురు ఎంతోమంది ఉసురు పోసుకున్నారు వాళ్ళు. ఎంతోమంది ఆడపిల్లల కన్నీళ్ళు ఈరోజున వైసీపీ పార్టీని శుభ్రంగా నిర్మ పౌడర్ రెడ్డి తోమేసినట్టు తోమేసేయండి ఈ రాష్ట్రం నుంచి. నిన్నే చూసాం మనం, ఎవరు అనంతబాబు ఏమన్నాడండి, ఆ వీడియోలో నేను కాదు, అది మార్ఫింగ్ వీడియో, నేను ఎవరో ఒక పాప బర్త్డేకి ఆ పాపకి ఇలాగ ముద్దులు పెడుతున్నాను నేను, తప్పించి అదంతా మార్ఫింగ్ చేశారు అన్నాడు. ఆ వీడియో రిలీజ్ అయ్యి ఇంకా జనాలు అందరూ చూస్తూ ఉండగానే అదే అనంతబాబు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏం చెప్పాడో తెలుసండి, అంటే మనం నిజం చెప్పామనుకోండి, మనం నిద్రలో లేపడిగినా కూడా నిజమే అదే చెప్తాం. అబద్ధం చెప్పామనుకోండి, ఒకసారి చెప్పింది రెండోసారి గుర్తుండదు. కనిపిస్తుందండి?
వైకాపా అధికారంలో ఉండగా రంపచోడవరం ఏజెన్సీ ఎమ్మెల్సీ అనంతబాబు అరాచకాలకు అంతే లేదు. గంజాయి రవాణా నుండి కలప స్మగ్లింగ్ వరకు అంతా ఆయన కనుసన్నల్లోనే. అలాంటి ఎమ్మెల్సీ ఓ మహిళ విషయంలో అడ్డంగా బుక్ అయిపోయారు. సొంత పార్టీకి చెందిన ఓ మహిళతో వీడియో కాల్లో మాట్లాడుతూ జుగుప్సాకరంగా ప్రవర్తించిన దృశ్యాలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వెలుగు చూశాయి. దీంతో ఎమ్మెల్సీ అబ్బే ఆ వీడియో నాది కాదు, మార్ఫింగ్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డదిగల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇవ్వకుంటే వీడియో సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి దఫాలుగా 13.5 లక్షల తన నుంచి దోచుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సొమ్ము ఇచ్చినట్లు ఆధారాలు ఏమన్నా ఉన్నాయని చూపాలని పోలీసులు అడగడంతో ఈ ఏడాది మే నుండి జూన్ 24 వరకు 2 మహిళలు మరో 2 పురుషుల ఖాతాల్లో జమ చేసినట్లు బ్యాంకు కౌంటర్ ఫైల్స్ అందజేసి తనకు న్యాయం చేయాలని కోరారు. బైరు వాసు గౌడు, కె సంతోష్ కుమార్ మరో 2 మహిళల ఖాతాలు ఫోన్పే నెంబర్లను పోలీసులకు ఇచ్చారు. మరి మార్ఫింగ్ వీడియో అయితే బ్లాక్మెయిల్ వ్యవహారాన్ని ఎందుకు దాచిపెట్టాలనుకున్నారు? నిజమైన వీడియో కాబట్టి డబ్బులు ఇచ్చి ప్రతిష్టను కాపాడుకోవాలనుకున్నారని బుక్ అయిపోయారని స్థానికులు అనుకుంటున్నారు. ఇప్పుడు అతను ఒక అధికార పార్టీ ఎమ్మెల్సీ అండి. అధికార పార్టీ ఎమ్మెల్సీని ఎవడైనా సరే మార్ఫింగ్ వీడియోతో బెదిరించగలడా? మార్ఫింగ్ వీడియోతో అసలు ఒక మార్ఫింగ్ వీడియో చేస్తే అధికార పార్టీ ఎమ్మెల్సీ ఊరుకుంటాడా? ఒక్క ఫోన్ చేస్తే ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్సీ మాత్రమే కాదండి అనంతబాబు అంటే రంపచోడవరం నియోజకవర్గానికి అనాథరైజ్డ్ ఎమ్మెల్యే, అక్కడ అతనే ఎమ్మెల్యే. అతను ఎవరో ఒకరు నిలబెట్టుకుంటాడు బెనామీగా, మొత్తం అధికారం అంతా ఇస్తుందే. అంటే ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, ఈ 2 పదవులు కాకుండా మళ్ళీ జగన్ గారి దగ్గర ఆయనకు పదవి ఉంది, తమ్ముడు అని. జగన్ గారు తమ్ముడు అని, అందుకే ఆయన మర్డర్ చేసినా కూడా ఆయన ఇంత ధీమాగా పార్టీలో ఉండగలుగుతున్నాడు. అరే మా పార్టీ ఉందండి, తెలుగుదేశం పార్టీ. ఎప్పుడైనా కొన్ని వ్యాఖ్యలు వ్యతిరేకంగా చేస్తేనే సస్పెండ్ చేస్తారేమో అనే పరిస్థితిలో ఉంటుంది ఈ పార్టీ తెలుగుదేశం. అంత క్రమశిక్షణ కలిగి ఉంటుందండి. కానీ కొన్ని సందర్భాల్లో, ఇది నా విషయమే తీసుకోండి, కొన్ని సందర్భాల్లో తప్పని పరిస్థితులు వస్తాయి. ఒక వర్గానికి ఏదైనా అన్యాయం జరుగుతుంది, నష్టం జరుగుతుంది అన్నప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆ వర్గాల ఆశీస్సులతో ఎదుగునుండి కాబట్టి. అలాంటప్పుడు నేనే చాలా టెన్షన్ పడతాను, ఏమైనా చర్యలు తీసుకుంటారేమో. సరే, కానీ మరి ఎందుకంటే మన ప్రజల తరపున వచ్చాం, వాళ్ళ ఆశీస్సులతో వచ్చాం, వాళ్ళు ఈ రోజున అన్యాయానికి గురవుతున్నప్పుడు కూడా మన వాయిస్ వినిపించలేకపోతే ఇక మన జీవితం ఎందుకు, మనం నాయకులుగా ఎందుకు? సరే, ఇంకా ఆ క్రమంలో పెద్దలు ఒకవేళ చర్యలు తీసుకున్నా సరే శిరస వహించాల్సిందే అనే పరిస్థితి ఉంటుందండి టీడీపీలో. కానీ వైసీపీలో మర్డర్ చేయొచ్చు, మానభంగం చేయొచ్చు, వీడియో కాల్ తీసుకుంటూ అడ్డంగా దొరికిపోవచ్చు, ఆడవాళ్లతో ఫోన్లో మాట్లాడుతూ గంటకు వస్తావా అరగంటకు వస్తావా అని అడగొచ్చు, మసాజులు చేస్తావా, 5,000 పూజ ఉందా 10,000 పూజ ఉందా అని అడగొచ్చు. ఇలా ఏమైనా చేయొచ్చు అండి వైసీపీలో. అసలు వాళ్ళ మీద చర్యలే ఉండవు. అది నిజంగా రాజకీయ పార్టీయా లేకపోతే మాఫియా? అది ఇప్పుడు మాఫియా ఉందనుకోండి, మాఫియాలో కిల్లర్లు ఉంటారు, అంటే హంతకులు, షార్ప్ షూటర్లు ఉంటారు, అలాగే రౌడీ గ్యాంగ్ ఉంటుంది, ఇంకా చెప్పాలంటే ఆ డ్రగ్స్ గ్యాంగ్ ఉంటుంది, అక్కడ రెడ్ లైట్ ఏరియాని మెయింటైన్ చేసే వాళ్ళు, ఇలాగ అన్ని రకాలు ఉంటాయి మాఫియాలో. మరి అన్ని రకాలు ఈరోజు వైసీపీలో కూడా కనపడుతున్నాయి కదా మనకి. వైసీపీని ఇప్పుడు మాఫియా అనడంలో తప్పే ఉందండి. ఎందుకంటే అక్కడ ఎవడనో ఒకవేళ ఇప్పుడు పార్టీ ఉందనుకోండి, చాలామంది ఉంటారు పార్టీలో, కొన్ని వేల లక్షల మంది ఉంటారండి. ఎవడో తప్పు చేస్తే దాన్ని పార్టీ మీద ఆపాదించడం తప్పే. కానీ తప్పు చేసిన వాడి మీద చర్యలు తీసుకోకుండా అతన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా తప్పు పార్టీదే అండి. బాబు నీ కొడుకుగా తెలియక 10th క్లాస్ పిల్లోడు ఇలా దొంగతనం చేశాడు అని చెప్పారనుకోండి ఇంటికి వచ్చి పెద్దలతో, ఎరే అదో బుద్ధి ఉందా లేదా దొంగతనం చేసావని 4 తగిలించారనుకోండి, తల్లిదండ్రులు తప్పులేనట్టు. కానీ తల్లిదండ్రులు ఏనానా దొంగతనం చేసావా, అరే 10 రూపాయలు ఎందుకు చేసావురా, 10,000 చేయకుండా అని ముద్దులెత్తున్నారనుకోండి, అమ్మడేమో మొత్తం అంతా ఏళ్ళు చేస్తున్నారా బాబు. అంతే కదా, సింపుల్ లాజిక్ కదండి. ఈరోజున వైసీపీ పార్టీ ఇప్పుడు ఈయన అలాంటి పవర్ఫుల్ పొజిషన్లో ఉన్న అనంతబాబుని మార్ఫింగ్ వీడియోతో బెదిరించారట. ఇది అసలు ఏమైనా నమ్మశక్యంగా ఉందండి? నిన్నేమన్నాడు, ఎవరో ఆడపిల్లకి నేను ముద్దులేస్తున్నాను అన్నాడు, ఎవరో ఏంటది బర్త్డే పాపకి ఇస్తున్నాను అన్నాడు, ఇక్కడికి వచ్చేటప్పుడు అది మార్ఫింగ్ అన్నాడు. ఓకే, పోనీ మార్ఫింగ్ అనుకుందాం. మార్ఫింగ్ అయితే నువ్వు స్టేషన్లో కూర్చొని నిన్ను ఎవడైతే బ్లాక్మెయిల్ చేస్తున్నాడో పోలీసు వాళ్ళు, ఇప్పుడు సజ్జలు ఉన్నాడండి, అబ్బం శుభం తెలియని ఒక ఆడపిల్లని ముంబై నుంచి ఇడ్చుకొచ్చేసాడు. ఆ ఆడపిల్లని ఒకదానే కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్న తల్లిని తండ్రిని వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ ఇడ్చుకొచ్చి జైల్లో పాడేశాడు. ఏంటి న్యాయం అడిగిందని. అలాంటిది మీకు అన్యాయం చేస్తే మీరు ఊరుకుంటారా? ఊరుకునే మనుషులా వైసీపీ వాళ్ళు? 13.5 లక్షలు ఇచ్చాడట. 13.5 లక్షలు నా దగ్గర తీసేసుకున్నారు.
అమాయకులయ్యా మీరు. ఏంటి ఇతను అమాయకుడే, ఈ వైసీపీ పార్టీలో ఉన్న నేరస్తులందరూ అవినాష్ రెడ్డి అమాయకుడే, ఎవరైతే గోరంట్ల మాధవ్ అమాయకుడే, అంబటి రాంబాబు అమాయకుడే, మీరందరూ అమాయకులే. జగన్మోహన్ రెడ్డి మీ అందరికన్నా పెద్ద అమాయకుడు. చాలా దారుణం చేశారండి ఈ ఆడపిల్ల విషయంలో మాత్రం. అయితే ఇతనైతే దొరికిపోయాడు పాపం, అడ్డంగా దొరికిపోయాడు. ముందు అవునని కాదని ఇలా రకరకాల అబద్ధాలు చెప్పడంతో అనంతబాబు అడ్డంగా దొరికిపోయాడు. అయితే అతను చేసిన ముందు మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసిన దానికన్నా పెద్ద అవమానం ఏం కాదు ఇది అతనికి. అప్పుడే అతను సిగ్గుపడలేదు, అప్పుడే పార్టీ చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఎంతండి ఇది ఏకముక్కతో సమానం వాళ్ళకి ఈ విషయం, ఇలాంటి విషయాలు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ పార్టీలో ఇంకా చాలామంది ఉన్నారు కదా. అనంతబాబు గోరంట్ల మాధవ్ని చూసి ఆడున్నాడు కదా పర్లేదులే అనుకుంటాడు. గోరంట్ల మాధవ్ అనంతబాబుని చూసి నాకంటే దారుణంగా ఉన్నాడురా అని ఆడే హ్యాపీ ఫీల్ అవుతాడు. వీళ్ళందరినీ చూసి ఇంకొకటి ఫీల్, ఇలా మొత్తం నేరస్తులందరూ ఒకరినొకటి చూసుకుని ధైర్యం తెచ్చుకున్నారు వాళ్ళు. ఎర్రబా నువ్వు ఇలా దొరికేసావు కదంటే, మరి నువ్వు దొరకలేదు ఎట్రా బా మొన్న, ఇలా ఎటకరలు ఆడుకుంటూ ఉంటుంటారు వీళ్ళు. అంత దారుణమైన పార్టీ అండి. కానీ ఆడపిల్లలు మాత్రం చాలా ఘోరంగా అరెస్ట్ చేశారటండి. అరెస్ట్ చేసి జైలుకి పంపించి మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒక గెస్ట్ హౌస్లో పెట్టి బంధించారట. మరి ఆ గెస్ట్ హౌస్లో అంటే నాకు వస్తున్న అనుమానం చెప్తున్నాను. ఆ గెస్ట్ హౌస్లో అమ్మాయి మీద లైంగిక దాడి ఎందుకు చేసి ఉండకూడదు వెళ్ళు? దాడి చేసిన పాపం ఎవరికి చెప్పుకుంటుంది? ఇప్పుడు చెప్పుకునే పరిస్థితి ఉందండి? ఇందులో కొద్దిమంది ముఖ్యమైన పోలీసు అధికారులు ఉన్నారండి.